చిన్నతనం నుండే పిల్లలకు గాంధీజీ భక్తి విశ్వాసాలు నేర్పితే వారి భవిష్యత్తు బాగుంటుందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. చిన్నారి జసితా సంతోషి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక బురిపల్లం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బుధవారం చిన్నారి జసిత సంతోషి 7వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. చిన్నారి తల్లి శ్రీవల్లి పాల్గొని ఆశ్రమంలో వృద్ధులకు అందిస్తున్న సేవలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. చిన్నతనం నుండే పిల్లలకు గాంధీజీ భక్తి విశ్వాసాలు సేవాతత్వం నేర్పాలని వజ్రాల రామలింగాచారి సూచించారు. కార్యక్రమంలో నాగరాజు, సాంబశివరావు, అరుణ, కుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే గోళ్ల చిన్నమ్మ కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈరోజు నల్లపాటి జిసితా సంతోషి 7వ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు నాగరాజు గారు, శ్రీవల్లి గారు, అట్లాగే నాయనమ్మ అరుణకుమారి గారు, తాతయ్య గారు సాంబశివరావు గారు కుటుంబ సభ్యులు రావటం చాలా సంతోషం. అన్యోన్యంగా ఉండటం అనేది పుట్టినరోజు వేడుకల్లో చేసుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా గాంధీ ఆశ్రమం నిర్వహించడం అనేది చాలా గొప్పతనం. మానవుడే దేవుడై ప్రపంచానికి ఆదర్శంగా శాంతించి అందరి హృదయాల్లో వెలుగొందుతున్నటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. ప్రతి అవతారం కూడా విలువైనదే. ఈ అవతారం ఏంటంటే ప్రతి మానవుడిని, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని దేశాలని ఏకీకృతం చేసి మానవత్వమే మహోన్నతం చాటి చెప్పి ప్రజలందరి హృదయాల్లో ఉండి ప్రజలకి సుఖశాంతులు అందజేస్తుంటే మహనీయుడు. అందుకనే మేము గాంధీ గారి పేరుతో నిత్యము స్మరించుకుంటూ వృద్ధులకి సేవ చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అయింది. దాతలు, ధర్మకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి అండదండలతో ఆశ్రమం నిర్వహిస్తుంది. మేము చేసే పుణ్యకార్యాలన్నీ కూడా ధర్మకర్తలకి, ధర్మదాతలకి వెళ్తుంది. ఎందుకంటే ధర్మం రక్షిత. ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి వల్లనే ధర్మం నిలబడుతుంది. ఎవరు ఆచరించాలి? మానవుడే ఆచరించాలి. ఎందుకంటే మిగతా జీవులకి అధర్మం అంటే తెలియదు, ధర్మం అంటే ఏం తెలియదు. కాస్త భోజనం చేయడం, కాస్త నీళ్ళు తాగడం, అరుచుకోవడం, గిరుచుకోవడం తప్ప వాటికి తెలియదు. ఒక మానవుడు అంటే సర్వకాల సర్వావస్థలందు జ్ఞానోదయం కలిగిన మానవుడు. ఈ జన్మ తర్వాత, మానవ జన్మ తర్వాత దేవుళ్ళు లేనమంటే మోక్ష మార్గం. అందుకే దానికి కావాల్సింది ఏంటంటే త్యాగము, అహింసా విధానము, సత్యము, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇవాళ జీసస్ గారి పేరుతో దుప్పట్లు ఇవ్వడానికి వచ్చారు. దైవం అని అందరు హృదయాల్లో కూడా ఉంటారు. చిన్నమ్మ గారు కుటుంబ సభ్యులు ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి చెయ్యాలి, సమాజాన్ని నా వంతు చెయ్యాలి. ఈ చేసిందే మనకి లెక్క. మిగతా ఎన్ని రోజులున్నా మామూలు జీరోనే. ఏమైనా ఏం చదువుకున్నావానంటే 20 సంవత్సరాలు చేశానంటే ఏం చేసావానంటే ఏదో చేశారని. అదే కలెక్టరో, బిహెచ్ఓ ఇవన్నీ అనగానే చాలా కష్టపడ్డావని అన్నారు. అట్లా విధంగా ధర్మాన్ని ఆచరిస్తూ మరి జిసిత సంతోషికి నేను మనస్ఫూర్తిగా ఆయుర్వేద గస్టేషన్ వచ్చి కలగాలి చేస్తున్నాను. గాంధీ శాంతి పీఠంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.